చదువుకుంది 5వ తరగతి. జూమ్ అన్న ఆన్లైన్ అన్న నాకు ఏది తెలియదు అసలు. మీ వాళ్ళకి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నది ఇది. ఫోన్ ఆపరేట్ చేయడం కూడా సరిగ్గా రాదు నాకు వాస్తవానికి, ఇంతకుముందు 3 years బ్యాక్. సో నాకు వివోనే అన్నీ నేర్పించింది. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ 100% ఓకే. నేనేం పెద్ద హెల్త్ ఇష్యూస్ కోసం ప్రోడక్ట్ వాడలేదు, ప్రివెన్షన్గానే వాడినా. నాకు తెలియకుండానే కొన్ని నాకు సాల్వ్ అయినాయి ప్రాబ్లమ్స్ బాడీలోపు. సో ఫస్ట్ ఇది వాడడానికి గల కారణం ఏంటంటే మా పెద్దనాన్న గారికి వాడాము. తను లాస్ట్ స్టేజ్లో ఉన్న వ్యక్తి, అందులో నుంచి బయటకు వచ్చి బ్రతికి చాలా రోజులు దగ్గర 3-4 సంవత్సరాలు బతికిండు. సో ఇక్కడ ప్రోడక్ట్ బాగుంది, సో బిజినెస్ కూడా బాగుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇందాక మేడం చెప్పినట్టుగా నిన్ను నువ్వు మార్చుకో అనేది ఏదైతే ఉందో, ఇక్కడ నన్ను నేను మార్చుకోవడం జరిగింది ఫస్ట్గా. ఎందుకంటే సార్ మార్నింగ్ 5 AM క్లబ్లో అసలు కనెక్ట్ అయ్యింది అక్కడనే. అసలు నేను ఇది చేయలేదు, నా వల్ల కాదు, ఇదంతా ఈ బిజినెస్ జూమ్ అంటేనే రాదు, ఆ జూమ్లోకి వస్తే మొత్తం మేడం వాళ్ళే కనిపిస్తున్నారు అని చెప్పేసి చాలా భయం అయ్యేది నాకు. జూమ్లోకి రావాలంటే భయం అయ్యేది. అలాంటిది సో 5 గంటల ప్రోగ్రామ్కి అరకు రావడము, సో నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, ఇవన్నీ నాకు చాలా నేర్చుకున్నాను దాంట్లో. ఇక్కడ నేను నేర్చుకోవడమే కాదు, నా ఫ్యామిలీ కూడా నేను ఎట్లా ఉండాలి, నా ఫ్యామిలీతో మా పిల్లలతో ఎలా ఉండాలి అని చెప్పి, మా పిల్లలకి నేను ఎలా గైడ్ చేయాలి, ఇవన్నీ నేను నేర్చుకోవడం వల్ల సో నా బాబు ఈ రోజున ఒక ఇండియన్ నావీలో సెలెక్ట్ అయ్యి జాబులు చెప్పాలి. సో ఈ పర్సన్ గురించి చెప్పాలి. టైగర్ కిరాణా షాప్లో కూర్చొని ప్రతిరోజు వస్తారు, ప్రతిరోజు. ఇంకా మిగతా వాళ్ళకి ఆసారికే కుదిరినప్పుడు మనకెందుకు కుదరదు? ఎడ్యుకేషన్ తీసుకోవడం కాదు, 2 లక్షలు ఎర్న్ చేయడము, జస్ట్ ఆయన పని ఆయన చూసుకుంటున్నా, కిరాణా షాప్ చూసుకుంటున్నా. ఇంకా మీ పిల్లవాడికి జాబ్ రాలేదా ఏంటి అన్నప్పుడు ఆ పిల్లవాడు కూడా నర్వస్ అయ్యేవాడు అంట చాలా. కానీ మన జూమ్ ఎడ్యుకేషన్ వల్ల నేర్చుకొని తనకి ధైర్యం చెప్పేవాడు. అది ఒకసారి చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అసలు అంటే మా బాబుని సేమ్ అన్నారు, చాలామంది అన్నారు. 3 years స్టడీ, దానికి సంబంధించిన స్టడీ మీద వెళ్ళాడు. సో 1 year దాటిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్స్ పక్క వాళ్ళు ఉండి ఇంకా మీకు జాబ్ రాలేదా, ఇంకా మీకు జాబ్ రాలేదా అని వాడిని అనడము, వాళ్ళ ప్లేస్ నాతో వెళ్ళడం. మా అబ్బాయి ఒకసారి ఏమన్నా, డాడీ నాకు డౌట్ కొడుతుంది, జాబ్ వచ్చేటట్లేదు, నేను ఇంకా వేరేది ఏదైనా చేసుకుంటాను. ఇక్కడ నాకు ఏంటంటే హరిసార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం నా మైండ్లో మార్నింగ్ 5 చాలా సెట్ అయిపోయింది. నేను ఒకటే చెప్తా, లాస్ట్ వరకు చెయ్యి, నీ ప్రయత్నం లాస్ట్ వరకు చెయ్యి, రాకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి లాస్ట్ వరకు పోరాడి నేను ఇచ్చిన ధైర్యంతో తను పోరాడి తను అనుకున్నది సాధించి ఈరోజు జాబ్లో సెట్ అయింది. సో ఇది పర్సనాలిటీ అని అంటే ఇది చూడండి. ఇప్పుడు 5వ తరగతి చదువుకున్నా కానీ తన డిగ్నిటీని తన వాల్యూని తను పెంచుకుంటూనే పిల్లల్ని వాడిని కూడా 5వ తరగతి తను చదువుకుంది. పిల్లవాడికి ఏం జాబ్? ఇండియన్ నావీ సార్. ఇండియన్ నావీలో వచ్చింది, జాబ్ వచ్చేసిందా? వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. ఇది చూడండి. సో ఇండస్ట్రీగా కేవలము మనీ ఇన్కమే కాదు, పరిపూర్ణ వికాసం అనేదానికి ఇదే రుజువులు. మీకు అందుకనే వాళ్ళతో మాట్లాడిస్తున్నాను, నాకు తెలుసు వాళ్ళ గురించి. ఓకే, వీళ్ళని అప్రిషియేట్ ఇంకేం చెప్తారా? ఇక్కడ ఏంటంటే సో మా బాబుకి జాబ్ రావడము, సో నా సొంతంగా నాకు ఒక ఇల్లు కావాలనే కళ. సో ఆ కళ కూడా దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది కూడా మీరు చెప్పే ప్రతి విషయాలు నాకు అన్నీ అవగాహన అయ్యి, సో ఏ టైంలో ఏం చేయాలి అనేది దాన్ని బట్టి నేను ఈ రోజున ఒక సొంత ఇల్లు కూడా కడుతున్నాను. త్వరలోనే మీకు అందరికీ గృహప్రవేశానికి వస్తుంది సొంత ఇల్లు, G+20. సో దానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా అంతా మీషోలో వాళ్ళే సార్. నేను ఇవాళ రాకపోతే అసలు నేను ఇది సాధించడానికి కాకపోనేమో. ఆలోచన అనేది పెరగడము, ఏ టైంలో ఎలా ఉండడము, ఏం చేయడం అనేది ఇక్కడ మీ ద్వారానే నేర్చుకోవడము. సో ఏంటంటే ఇంత ఇక్కడ వరకు రావడానికి గల కారణం మీరే సార్. మీ మాటలు. మరి నేనంటే ఎవరైనా పెట్టుబడి పెట్టినేమో అనుకుంటారు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినేమో అని అనుకుంటారు. మీరు ఇచ్చిన జ్ఞానం సార్. అంతకుముందు నేను వేరు, వివాహకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న నేను వేరు. అసలు నన్ను నేను ఇంత సాత్వికంగా లేడు అప్పుడు కుమార్. లేదు.
అలవాట్లు అవి ఇవి అంతా మార్పు వచ్చినాయి. చాలా మార్పు వచ్చింది సార్, Hmm? చాలా మార్పు. నేను మార్పు రావడం వల్లనే నాకు లైఫ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నేను మారకపోతే నా లైఫ్ లో నాకే తెలియకపోయింది. ఆ బ్లేజర్ మేడం సంతోషంగా ఉందా బ్లేజర్ మీద మిమ్మల్ని చూసుకొని? చాలా సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. మీ మేడం తోటి రావాలి సార్ ప్రోగ్రామ్కి, ఎప్పుడు మీరు ఒక్కరే నెక్స్ట్ వస్తారు. టైం తప్పకుండా సార్. ఓకే గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తాను. వీళ్ళని